దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు ఏప్రిల్ 8, 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన రూతు గ్రంథము 1, 2, 3, 4 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన లూకా సువార్త 11వ అధ్యాయము 29 నుండి 54 వరకు. మొదటిగా రూతు మొదటి అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమును కాపురముండుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను అనే 2 చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవాలని మార్గమును వెలుచుండగా నయోమి తన 2 కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మల్ని పెండ్లి చేసుకుంటగా ఇంకా కుమారులు నా గర్భమునందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి చెందెదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరేరి. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మోయాబీయురాలైన రూతు, ఈ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి, నేను
పొలంలోనికి వచ్చి చేను కోయేవారి వెనుక పొలంలో ఏరుకొనెను. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయజుది. బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయేవారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనిరి. అప్పుడు బోయజు కోయేవారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయేవారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనిచుండెను. కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దేనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెల్లో ఒకదానును కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఏడలో నీకు కటాక్షం కలుగనిమ్మని చెప్పాను. బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేనుకోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచుకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించాను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దొల్లగొట్టగా అవి దాదాపు తూముడి యవలాయను. ఆమె వాటిని ఎత్తుకుని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పని చేసేటివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసేతనో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పాననెను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి, అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను. కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించాను. రూతు 3వ అధ్యాయము. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానును గదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో, ఈ రాత్రి అతడు కళ్ళమున యవలు తూర్పారబట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళమునకు వెళ్ళము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు
ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరో అని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము. నీవు చెప్పిందంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము. ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మం జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మం జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపెదను. ఉదయము వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకొచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను. మరియు అతడు, నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను. అతడు 6 కొలల యవలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళాను. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త, నా కుమారి, నీ పని ఎట్లు జరిగినని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి, నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చాననెను. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమనెను. రూతు 4వ అధ్యాయము. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను గనుక బోయజు పోయి, ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా, దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపము, దాన్ని విడిపింపనోలని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకతడు, నేను విడిపించదనెను. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పాను. ఇజ్రాయేలీల్లో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇజ్రాయేలీల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలకునకు కలిగినది యావత్తును, కిలియోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతునని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొంచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక అనిరి.
కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక, ఈయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిగిటను ఉంచుకుని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేద్ అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై దావీదును కనెను. క్రొత్త నిబంధన లోకాసు వార్త 11వ అధ్యాయము 29 నుండి 54 వరకు. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగాను, ఈ తరము వారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోన నీనెవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీనెవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చే వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొను. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగుచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడాను. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనంతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు, బోధకుడా, ఇలాగు చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయసఖ్యం కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనా ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానం చెప్పిందేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేల్ రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తం నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయంగా ఈ తరము వారు ఆ రక్తం నిమిత్తమే విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా,
మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి. మీరును లోపల ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పాను. ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నిండా పగపట్టి ఆయన మీద నేరం మోపవలనని ఉండి ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకొనుటకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట్లాడింపసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.